హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది బెండకాయ ఫ్రై అండి. భోజనాల్లో మనకి ఎప్పుడైనా పార్టీలు జరుగుతున్నప్పుడు అక్కడ అలాంటి వాటి దగ్గర ఈ బెండకాయ ఫ్రైని పెడతారు. అయితే దాన్ని నేను ఈరోజు చూపిస్తున్నాను. ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ దానికి కడాయి పెట్టుకొని నూనె వేసుకోండి. అయితే తర్వాత ఈ బెండకాయలు ఏంటంటే నేను ఆల్రెడీ కట్ చేసుకుని ఒక 3-4 గంటలు ఆరబెట్టుకున్నాను. కుదరదు అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రంతా చక్కగా ఆరబెట్టేసుకొని ఎప్పుడైతే మనకి నూనె వేడెక్కింది అని అనిపిస్తుందో అప్పుడు చక్కగా బెండకాయలు దాంట్లో వేసేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నూనె వేడెక్కకుండా వేసేస్తే బెండకాయలు చాలా నూనె పీలుస్తాయి. అందుకని కరెక్ట్ టెంపరేచర్ దగ్గర మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు బెండకాయల్ని వేయించుకోండి. చక్కగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. టిష్యూలో ఏదన్నా కొంచెం ఆయిల్ ఏమైనా పీల్చినా అది పీల్చేస్తుంది. సాధారణంగా మనం టెంపరేచర్ కరెక్ట్గా ఉన్నప్పుడు బెండకాయలు వేస్తే అస్సలు ఆయిల్ పీల్చదు. ఆ తర్వాత నేను మళ్ళీ రెండో బ్యాచ్ కూడా వేసేసుకున్నాను. గోల్డెన్ క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా వేయించుకోండి. ఇప్పుడు ఈ టిష్యూలో పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనకి అంత నూనె అవసరం పడదు. అందుకని తాలింపుకి సరిపోయేంత నూనె మాత్రమే ఉంచుకొని చక్కగా ఒక చిన్న కప్పుడు వేరుశనగపప్పులు, అదే కప్పుడు కాజు కూడా వేసేసుకోండి. చక్కగా జీడిపప్పులు కూడా వేసేసుకొని వాటిల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు జాగ్రత్తగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు ఏంటంటే మనం తాలింపు గింజలు వేసుకుందాం. ఏవి అంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇలాంటివన్నీ అనమాట. అయితే నేను దీంట్లో ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కారం తక్కువ వేస్తాను, ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తాను. టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా తాలింపు గింజలన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటాను. ఆల్రెడీ మనకి నూనె కాగిపోయి ఉంటుంది కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి. అస్సలు మాడనివ్వద్దు. మాడితే కూర రుచి అంతా పోతుంది. జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ వేసుకున్న తర్వాత మన దగ్గర వెల్లుల్లిపాయలు ఎన్ని వేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి. నా దగ్గర వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది. నేను అదొక 2 స్పూన్లు వేసేసి దాన్ని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనకి కొంచెం పసుపు, దీనికి సరిపడినంత పసుపు, కరివేపాకు వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు, జీడిపప్పులు, వేరుశనగపప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను దాంట్లో వేసేస్తాను. వేసేసి దాన్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనిస్తాను. ఫ్రై అయినిచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు, కారము 2 వేస్తాను. తర్వాత 2 నిమిషాలు. ఉప్పు తొందరగా కలవదు, అందుకనే ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు ఒక బౌల్లోకి తీసేసుకోండి. అంతేనండి, మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో నెల రోజులైనా నిలువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.